Hello students, in this video we shall discuss about a small trick to find the number of sigma bonds in any aliphatic hydrocarbon. So it is just a small trick, okay? So just aim cheyalante total number of elements minus 1 చేయండి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1 చేస్తే సో అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అనేది తెలుస్తుంది. అంటే ఆల్వేస్ కంప్లీట్ స్ట్రక్చర్ రాసి దానిలో సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఈ చిన్న ట్రిక్ వల్ల ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 సో దీనిలో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయంటే సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి. సో 2 కార్బన్స్ ఉన్నాయి ప్లస్ 3 + 3 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 6 + 2 8 - 1 సో టోటల్ 7 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో దానికోసం చిన్న స్ట్రక్చర్ కూడా రాసుకుందాం. C సింగిల్ బాండ్ హైడ్రోజన్ then hydrogen, 3 hydrogens will be written. So now you can calculate 1 2 3 4 5 6 7. So there are 7 sigma bonds. So similarly you can calculate CH2 double bond CH2. So ee molecule enni sigma bonds unnai anedi itla find out cheyochu ante so ikkada total number of carbons enni unnai 2 and 2 + 2 4. So total 6 - 1 is equal to 5 sigma bonds ఉంటాయి. సో ఒకసారి స్ట్రక్చర్ రాసుకుందాం. CH2 C double bond C and 2 hydrogens and 1 hydrogen. So total sigma bonds 1 2 3 4 5. So 5 sigma bonds ఉంటాయి. One more example, CH triple bond CH. సో ఇందులో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయంటే సో టోటల్ 2 కార్బన్స్ 2 హైడ్రోజన్. సో 4 ఉన్నాయి. 4 - 1 3. సో టోటల్ 3 సిగ్మా బాండ్స్ ఉంటాయి. సో 1 2 3 అంటే 3 సిగ్మా బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏ హైడ్రోకార్బన్ లో అయినా టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు.